బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాచకొండ కమిషనరేట్లో ఉన్నటువంటి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాకేత్ కాలనీ వద్ద మంగళవారం అంటే ఈరోజు ఉదయం దారుణ హత్య కలకలం రేపుతున్నది. పాస్టర్ బిల్లా బాంగ్ స్కూల్ వద్ద సమీపంలో ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి గంటా వెంకటరత్నం అనే దగ్గర 50 ఏళ్ల వయసు వరకు ఉంటాడన్నట్టు మనకు తెలుస్తున్నది. గుర్తు తెలియని వ్యక్తులు దారిని అడ్డగించి సుమారు 7:30 గంటల ప్రాంతంలో కుమార్తెను వాళ్ళ బిడ్డను స్కూల్ వద్ద దింపి ఇంటికి వస్తున్న సందర్భంలో యాక్టివా స్కూటర్ మీద ఇంటికి వస్తున్నాడు. ఈ దుండగులు కాపు కాసి మరీ హత్య చేసినటువంటి పరిస్థితి. స్కూటీ నెంబర్ కూడా మనకు కానొస్తున్నది TS08 EP 3075. ఈ స్కూటీ మీద ఇంటికి వస్తున్న సందర్భంలో ఇది దాడి జరిగినట్టు పోలీసులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. దాడి జరిగిన కొన్ని క్షణాల్లోనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఈ వెంకటరత్నం. ఇతను ఇట్లా ఎందుకు దాడి జరిగింది అని పోలీసులు ప్రాథమిక విచారణ అయితే చేపడుతున్నారు. ఆర్థిక లావాదేవీలు ఇంకా గతంలో ఇతను ధూల్పేటలో జరిగినటువంటి ఒక మర్డర్ కేసులో కూడా నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తున్నది. సో అతని పైన రౌడ్ షీటర్ కూడా ఓపెన్ చేయబడి ఉన్నది. తర్వాత ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల నేపథ్యం తర్వాత ఈ హత్యకు సంబంధించి ఆర్థిక లావాదేవీలే కారణమని కొంతవరకు మనకు ఈ హత్య కారణం అని చెప్పేసి మనకు వస్తున్నటువంటి సమాచారం. పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. కుషాయిగూడ జవహర్ నగర్ పోలీసు వాళ్ళు ఈ స్థలానికి తర్వాత కుటుంబ సభ్యులు కూడా వెంటనే చేరుకొని అక్కడికక్కడ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సీసీ ఫుటేజ్లు ఆధారంగా తీసుకొని దుండగులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చిరు, ఎప్పుడు వచ్చిరు, ఎట్లా వీళ్ళు రెక్కి నిర్వహించిరు, వీళ్ళకు ఈ వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ, ఇవంతా కూడా పోలీసు వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కూడా మనకు ఆరాధిస్తున్నారు. ఇంకా పూర్తి విషయాలు వెలుగులోకి రావాల్సిన అవసరం అవుతున్నది. సో మనం చూసుకుందాం, ఎందుకు హైదరాబాదు ఇంత పొద్దుగాలనే ఎందుకు ఇటువంటి హత్యలు జరుగుతున్నాయి? ఇది హీరోయిజం అనుకొని ఫీల్ అవుతున్నారా? ఎందుకు ఇటువంటి హత్యలు చెలరేగుతున్నాయి? సో ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే సినిమాల ప్రభావం, ఎక్కడ చూసినా ఒక 100 మంది నరికితే కానీ హీరో అయితలేడు. ప్రతి సినిమాలలో కూడా ఈ హింసను ప్రేరేపిస్తున్నారు. ప్రతి సినిమాలలో కూడా ఇవే. సో ఇటువంటి ప్రభావితం చేస్తాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ పోలీసులు వెంటనే దీని మీద పూర్తి దర్యాప్తు జరిపి నిందితులకు కఠిన శిక్ష వేయాల్సిందిగా క్యూన్యూస్ కోరుకుంటున్నది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.